నమస్కారం. ఇవాళ మనం తెలుసుకోబోతున్నది వినాయకుడి పూజలో వాడకూడని వస్తువుల గురించి. వీడియో చివరి వరకు చూడండి, తప్పకుండా ఉపయోగకరంగా ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వినాయకుడు మనకు ఆది దేవుడు. ఆయనకి బుధవారం అంటే చాలా ఇష్టమైన రోజు. ఈ రోజున భక్తితో పూజిస్తే కోరికలు వెంటనే నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే వినాయకుడి పూజకు ప్రత్యేక నియమాలు ఉన్నాయి. వాటిని పాటించడం ఎంతో అవసరం. మనం కోరుకున్న కోరికలను తీర్చడానికి, గణేశుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని వస్తువులు ఆయనకు సమర్పిస్తారు. అదేవిధంగా కొన్ని వస్తువులు అసలు పెట్టకూడదని పండితులు చెబుతున్నారు. శివయ్యకు లాగానే తులసి కూడా వినాయకుని పూజలో నిషేధించబడింది. తులసి ఆకులను గణపతి తీర్థంలో కూడా ఉంచకూడదు. ఒకసారి చంద్రుడు వినాయకుడిని ఎక్కిరించారు. అప్పుడు కోపం వచ్చి చంద్రుడు తన అందాన్ని కోల్పోతాడని వినాయకుడు శపించాడు. అందుకే తెల్లటి చందనం, తెల్లటి వస్త్రం, తెల్లని పవిత్ర దారం మొదలైనవి కూడా సమర్పించకూడదు. అలాగే ఈ పూజలో విరిగిన అక్షింతలను కూడా ఉపయోగించకూడదు. అలాగే వాడిన పూలను, నలిగిన దండలను అసలు వాడకూడదు. వాటిలో పూజలో ఉపయోగించడం వల్ల వాస్తు దోషాలు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు.